తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దిల్సుఖ్ నగర్ నుంచి హయత్ నగర్ వరకు సహా పలు ప్రాంతాల్లో వాన దంచి కొడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రంగారావుని అడిగి తెలుసుకుందాం. రంగారావు, చెప్పండి, హైదరాబాద్ లో వర్షానికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? సుజాత, హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, అబ్దుల్లాపూర్ మెట్టి ఈ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. గంట సేపటి నుంచి వర్షం ఏకదాటిగా కురుస్తూ ఉంది. ఫలితంగా రహదారులపై ఎక్కడికక్కడే నీళ్లు దించిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ మార్గంలో భాగ్యత వద్ద జాతీయ రహదారిపై నీళ్లు నిలవడంతో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. అదేవిధంగా దిల్సుఖ్ నగర్ లో కొత్తపేట దగ్గర కూడా వాహనాలు చాలా నిదానంగా ముందుకు కదులుతున్నాయి. రహదారి వెంట ఎక్కడికక్కడే నీరు నిలవడం, అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు కూడా మెట్రో స్టేషన్ల కింద వర్షానికి నిలబడిపోవడంతో వెనకాల ఉన్నటువంటి బస్సులు, కార్లు, లారీలు, ఆటోలు మొత్తం కూడా ఎక్కడెక్కడే ఆగిపోయాయి. ఫలితంగా ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కూడా ఉంది. ఈ వర్షం మరో 2 గంటల పాటు కురిసే అవకాశం కనిపిస్తుంది. వాతావరణ శాఖ కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలో, అదేవిధంగా ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్ వంటి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ధన్యవాదాలు రంగారావు. తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హయత్ నగర్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్లో వర్షం కురుస్తోంది. ఇక హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కూడా వరద నీరు ఎక్కడికెక్కడ రోడ్లపై నిలిచిపోయింది. భాగ్యలత వద్ద రహదారిపై వరద ఉండటంతో నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దిల్సుఖ్ నగర్ నుంచి హయత్ నగర్ వరకు సహా పలు ప్రాంతాల్లో వాన దంచి కొడుతుంది. ఇటు ఎల్బీ నగర్, వనస్థలీపురం, హయత్ నగర్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్లలో వర్షం కురుస్తోంది.